అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యుడే సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ, అందరికీ నమస్కారం. తులారాశి వాళ్ళకి 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు ఎంత అద్భుతంగా ఉందో చూద్దామండి. మంచి శుభవార్తలు మోసుకొచ్చాను మీ కొరకు. తులారాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలకు అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు వెళ్ళి గతంలో నెల రోజులుగా తీవ్ర నష్టాన్ని ఏది పట్టినా మట్టి చేస్తూ చాలా కష్టాన్ని పెట్టేశాడు. చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగారు, ఏమండి ఎందుకు ఇలా అవుతుంది అంటే, బాబు మీకు సూర్యుడు
చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడయ్యా అని చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఆ సూర్యుడు కాస్త చాలా మంచి ప్లేస్కి వచ్చి మీకు 4వ ఇంట్లోకి రావటం వల్ల వ్యాపారాలు అద్భుతంగా పుంజుకుంటాయి. ఇక మీదట మీకు నష్టాలు ఉండవు. రాబోయే రోజులన్నీ చాలా బాగున్నాయి. వ్యాపారంలో అనేక లాభాలతో ఎంజాయ్ చేస్తారు. అది ఫుడ్ సంబంధించిన ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, కెమెరా, డైరెక్షన్, మేకప్, ప్యాకప్ అన్నీ కూడా, ఇంటీరియర్ డెకరేషను, ఆర్గనైజ్ చేయడం, పెళ్ళిళ్ళకు వాటికి ఆర్భాటాలు చేసే వాళ్ళందరికీ కూడా సూపర్గా ఉంటుంది అని ఈ వారం చెప్పడం జరిగింది. తులారాశి వాళ్ళంటేనే శుక్రుడు కాబట్టి శుక్రుడి మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుతూ లక్ష్మీ అమ్మవారిని జపం చేసుకోవటం మంచిది. ఓపెల్ అనే రాయి ఉంటుంది, అది చూపుడు వేలికి శుక్రవారం ధరించి 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ ఉంటాయి మా దగ్గర. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీ దాంతోపాటు మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏమిటి, ఏం జరుగుతుంది అన్నీ క్లియర్గా చెప్పి, మీ పరిహారాలు చెప్పి, మీకు జాతకం 50 పేజీలు పంపించి మీకు వాయిస్ రికార్డ్ చేయడం జరుగుతుంది 15 నిమిషాలు. కాబట్టి గురుదక్షిణ కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వాళ్ళు సంతోషంగా ఆనందంగా గడపాలి అంటే పంచమంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడనమాట. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తులారాశి వాళ్ళు పండగలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎంతో ఆనందంగా ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి పక్కాగా చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని బాగా కలిగి ఉంటారు. మంచి భోజన ప్రియులు కాబట్టి మృష్టాన్న భోజనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి సమయంలో, ఈ పండగ సమయంలో మీ అందరికీ ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా ఉండదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా అద్భుతంగా సంపాదించుకుంటారు. కొత్త ప్రారంభోత్సవాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు అనేది ఉండదు. అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మీరు పిల్లలు విదేశాలకు వెళ్తామన్నా వాళ్ళు పై చదువుల కోసం ప్లానింగ్ చేయటం, వాళ్ళ దూర ప్రయాణాలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని అద్భుతంగా మనము తులారాశి వాళ్లకు చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. వీసాలు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా ఈ వారం మీ చేతికి అందుతుంది. మీ అందరికీ కూడా అదృష్టం అనేది ఈ వారంలో చాలా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వద్దు. పెద్దలు, ముఖ్యంగా తండ్రి సమానం ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే తీవ్రమైనటువంటి దురదృష్టం అనేది మనకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఉద్యోగం విషయంలో చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరవడాలని ఎంతో అద్భుతంగా ఉన్నాడు. ఉద్యోగం చాలా బాగా చేస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపార పరంగా చాలా బాగుందని ముందే చెప్పాను. అలాగే ఖర్చుల విషయానికి వస్తే చాలా అదుపులో ఉంటుంది. అది విచిత్రం. తులారాశి వాళ్ళు ఖర్చులకు మారుపేరు అన్నమాట. వాళ్ళు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టం అని చెప్పి ఏదో కారణంగా మిగుల్చుకునే అవకాశాలు ఈ వారం సూపర్గా ఉంది. మరి తులారాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాలు చెప్పుకోవడానికి చెప్పాను. అది మీరు తప్పకుండా చేయడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దని తెలియజేస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్.